హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మీ మహా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మన వీడియోలో జుట్టు కోసం అండి. నేను జుట్టు కోసం అయితే ఒక పేస్ట్ని అయితే రెడీ చేశాను. అది నేచురల్ ఇంగ్రీడియంట్స్ తోటే. ఇదిగోండి, జుట్టు అయితే బ్లాక్ కలర్లో ఉండాలన్నా, అలాగే జుట్టు పొడవుగా ఉండాలన్నా, ఒత్తుగా ఉండాలన్నా, కింద చిట్లకుండా ఉండాలన్నా, అలాగే వైట్ హెయిర్ రాకూడదన్నా ఈ పేస్ట్ని అయితే మనం యూస్ చేయాలండి. యూస్ చేస్తే చాలా హెల్దీగా, చాలా సాఫ్టీగా, చాలా బాగుంటుందండి. ఇవన్నీ ఇంతలా చెప్తున్నాను ఏంటనుకుంటారా? చూసారా, మందార పువ్వులని అయితే చూపిస్తున్నాను కదండి. ఈ మందార పువ్వులు రేఖ మందారం, రెడ్ కలర్ రేఖ మందారం అయితే తీసుకోవాలండి. ఇదిగోండి, కొంచెం వడిలిపోయినా పర్వాలేదండి, ఇవి కూడా యూస్ చేయొచ్చు మనం ఈ పేస్ట్ కోసం అయితే. అలాగే ఎండిపోయినవి అయినా పర్వాలేదు. ఎండిపోయినవి అయితే బాగా ఎన్ని అయితే వాటర్లో నానబెట్టుకోవాలి. పేస్ట్ రెడీ చేసుకునే ముందు ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. రేఖ మందారం చాలా మంచిది జుట్టుకి. అలాగే గుంట గరగరాకు, ఈ ఆకు అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ షాంపూల్లోని అలా యూజ్ చేస్తున్నారు కదండి. హెయిర్ ఆయిల్లో కూడా ఇదే యూజ్ చేస్తున్నారు ఎక్కువ. ఇదిగోండి, దీనికైతే చిన్న చిన్న వైట్ కలర్ దుద్దు లాంటి ఫ్లవర్ అయితే ఉంటుంది. ఈ ఆకుని మనం గుర్తించాలంటే ఇదిగోండి, మా టెర్రస్ పైన ఉంది, అదైతే నేను కోసాను, ఓ ప్లేట్లోకి తీసుకున్నానండి. ఈ పేస్ట్ వేసుకున్నప్పుడల్లా దాన్ని కోస్తాను. ఇదిగోండి, దీనికోసం అయితే మెంతుల కోసం తెలిసిందే, చాలా మంచిది జుట్టుకైతే. మనకి జుట్టుకి మంచిది, ఒంటికి మంచిది మెంతులు. ఇవైతే మనం పేస్ట్ చేసుకునే ముందు మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ నానబెట్టుకోవాలండి మెంతుల్ని. ఇదిగోండి, 2 ఇంచెస్ అలోవెరా కలబంద ముక్కని అయితే 2 ఇంచెస్ తీసుకుని అటు ఇటు ఏం కట్ చేసుకున్నానండి. మందారం ఆకులు కూడా తీసుకోవాలి. ఆకులు అయితే ఒక 10 to 15 తీసుకోవాలండి. గుంటకర ఆకైతే ఒక చిన్న చిటికెడు అయితే సరిపోతుంది మనకి. ఒక 20 ఆకులు అయితే సరిపోతాయి, అవి సన్నంగా ఉంటాయి కాబట్టి. మందార పువ్వులు అయితే ఒక 10 నుంచి తీసుకోవచ్చు, ఒక 5 ఉన్నా పర్వాలేదండి, మీకు ఉన్నదాన్ని బట్టి తీసుకోవాలి. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో మనం మెంతులు నానబెట్టిన వాటరే కాకుండా కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. కొంచెం లూజ్గా ఉండాలండి, దీని మీద కొంచెం లూజ్గా ఉన్నా పర్వాలేదు, మరీ జోరు కాకుండా కొంచెం లూజ్గా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మనకి హెడ్కి అయితే బాగా పడుతుంది ఇది పెట్టుతుంటే. ఇది పెట్టుకోవడానికి అయితే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే దీన్ని మనం మసాజ్ చేసుకుంటూ పెట్టుకోవాలండి. ఇలా పైన తీస్తూ పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి జుట్టు కోసం కదండి, కొంచెం టైం స్పెండ్ చేయాలి. ఇది ఒక్కొక్క పాయని ఇదిగోండి ఈ విధంగా తీస్తూ పైన చొప్పున పెట్టుకోవాలి. ఎవరికి వాళ్ళే కూడా పెట్టుకోవచ్చు. అది మనం గ్లాస్ ముందు నుంచుని, అద్దం దగ్గర నుంచుని మనం పెట్టుకుంటే సరిపోతుంది, మనకి ఈజీగానే ఉంటుందండి. ఎందుకంటే ఇది పెట్టుకునేటప్పుడు దాని వాటర్ అయితే మనకి తలకి టచ్ అయినప్పుడు చల్లగా ఉంటుంది, అందుకని ఎక్కడ పెట్టుకోలేదో ఏంటో కూడా మనకి ఈజీగా తెలిసిపోతుందండి. ఇదిగోండి, ఈ విధంగా ఇలా మసాజ్ చేస్తూ పెట్టుకోవాలి. అప్పుడు దీంట్లో ఉన్న జ్యూస్ అంతా మనకి తలకి పడుతుందండి. ఇలా మనం చివరి దాకా కూడా పెట్టుకోవచ్చు. అంతగా కొంచెం మనం ఈ పేస్ట్ అయితే తక్కువగా ఉంది అనుకుంటే మనకి హెడ్కి పెట్టుకుని లాస్ట్ని చివరిలో కొంచెం అయితే మనం చివరిని పెట్టుకుంటే సరిపోతుందండి. ఫుల్గా ఉందనుకోండి మొత్తం జుట్టు అంతా పెట్టుకోండి, మంచిది. ఫస్ట్ అయితే హెడ్కి అలాగే చివరిని పెట్టుకోండి. హెయిర్ అయితే చాలా, అంటే ఇప్పుడు ఉన్న రోజుల్లో అయితే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకని లేదు, ఎవరికైనా సరే వైట్ హెయిర్ అయితే కామన్గా వస్తుంది. ఈ వైట్ హెయిర్ కూడా చాలా తగ్గుతుందండి ఇది పెట్టుకుంటే. అలాగే జుట్టు చివరిని చిట్లినట్టు ఉంటుంది కదండి కొంతమందికి, అంటే గ్రోత్ తగ్గిపోయి చిట్లినట్టు అయ్యి వచ్చేస్తుంది, అది కూడా తగ్గుతుందండి. అలాగే మనకి జుట్టు బాగా పలచపడటం, అంటే హెడ్ ఫస్ట్ని గ్రోత్ తగ్గిపోతూ ఉంటుంది, అది మనకి తల అయితే కనిపించేస్తూ ఉంటుంది కదండి. అలా కాకుండా ఒత్తుగా వస్తుంది, పొడవుగా వస్తుంది, చిట్లినట్టు కూడా పోతుంది. అలాగే వైట్ హెయిర్ కూడా తగ్గుతుంది, మనకి కొంచెం చిక్కులు పడినట్టు ఉంటుంది కదండి, అది కూడా తగ్గుతుంది. చూసారా, ఈ జుట్టుతో ఇంతలా ముడిపెట్టాలంటే మనకి ఎంత ధైర్యం ఉండాలండి. లాగితేనే ఎక్కడ ఎంటికలు ఊడిపోతాయని భయం వేస్తుంది, ఇంతలా లాగి ముడిపెడుతున్నారంటే చూడండి, దీని స్ట్రాంగ్నెస్ మీకే తెలుస్తుంది. ఒక్కసారి పెట్టుకుని చూడండి. పెట్టుకున్న తర్వాత ఒక 3 వీక్స్, వీక్కి 2 టైమ్స్ ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. కావాలనుకుంటే మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే 3 టైమ్స్ కూడా పెట్టుకోవచ్చు. 2 టైమ్స్ మాత్రం కంపల్సరీ పెట్టుకోండి. 3 వీక్స్ ఇలా పెట్టుకున్న తర్వాత మీకు రిజల్ట్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది.
3 వీక్స్ ఎందుకని చెప్పానంటే ఫస్ట్లోనే కొంతమందికి పడదు కదండి, పడే వాళ్ళకి ఫస్టే పడుతుంది, కానీ ఖచ్చితంగా అందరికీ పడుతుంది. ఇవన్నీ న్యాచురల్గా ఉండేవే కాబట్టి వెంట్రుకలు కూడా ఊడవండి, మీకే తెలుస్తుంది. జుట్టు అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఖచ్చితంగానండి ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇది లేడీస్కి మాత్రమే కాదండి, జెంట్స్ కూడా పెట్టుకోవచ్చు. జెంట్స్ పెట్టుకున్న తర్వాత మీకే తెలుస్తుంది. చూడండి ఒకసారి. ఇది మందారం అనేది చాలా మంచిదండి. మందారం, అలోవెరా ఇవన్నీ కూడా చాలా మంచివి. దీంట్లో మందారం ఆకులు కూడా వేసుకోవచ్చు, కావాలంటే మీకు కరివేపాకు కూడా వేసుకోవచ్చు కొంచెం. చూసారా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, బ్లాక్ కలర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ పేస్ట్ని అయితే ఖచ్చితంగా యూస్ చేయండి, నేను మీకోసం చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. ఎంతో కష్టపడి వీడియో చేసినందుకైనా కామెంట్ చేయండి ప్లీజ్. ఇదైతే అందరికీ ఉపయోగపడుతుంది. ప్లీజ్ షేర్ చేసుకోండి, మీరు వాడండి, ట్రై చేయండి, చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.